అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం ప్రముఖ రచయిత బుచ్చిబాబు గారి కథలు మేడమెట్లు అన్న వారి కథా సంకలనం నుండి చదువుకుంటున్నాం. ఈరోజు వీరేశలింగం ఏం చెయ్యాలి అన్న కథను ఆస్వాదిద్దామా? వీరేశలింగం ఏం చెయ్యాలి. బుచ్చిబాబు గారి మరొక కథ ప్రారంభం. ఒక అసాధారణ సమస్య ఎదుర్కొంది వీరేశలింగాన్ని. ఆ పరిస్థితిలో అతనేం చెయ్యాలి? అతను ఏదో చేసేసి ఆ సమస్యని పరిష్కరించాడు. అతనేం చేశాడో చెప్పే ముందు ఆ సమస్య ఏమిటో చెప్పాలి. ఆ సమస్య ఏమిటో చెప్పే ముందు మరో విషయం కూడా విశదపరచాలి. వీరేశలింగం అంటే మూఢాచారాలని క్రూలదోసి సమాజ సేవ ద్వారా నవీనతత్వాన్ని ప్రచారంలోకి తెచ్చి ఆధునిక యుగకర్తగా ప్రఖ్యాతి పొందిన వీరేశలింగం పంతులు గారు కారని గ్రహించాలి. ఈ వీరేశలింగం మర్రిపూడి గ్రామస్థుడు, డబ్బున్న ఆసామి. ఎలక్షన్లో నిలబడి ఓడిపోయాడు, మళ్ళా నిలబడుతున్నాడు. ప్రచారానికి పూనుకొని ఈసారి అతన్ని గెలిపించే బాధ్యత ఉన్నవారిలో నేనొకణ్ణి. వెనకటి అనాథ శరణాలయం లాంటిది కాకపోయినా ఈయన పతిత స్త్రీల వసతి గృహం నిర్వహిస్తున్నాడు. ఈయనకి వీరేశలింగం పంతులు గారి రచనలపై చాలా గురి. ముఖ్యంగా ఆయన స్వీయ చరిత్ర అంటే ఇష్టం. అనాథ శరణాలయాలు నిర్వహించే అవసరం లేకుండా చేయడమే పంతులు గారు చేసిన ముఖ్యమైన సేవగా పేర్కొంటారు. ఈనాడు ఎక్కడో గాని వితంతువులు దొరకరు. ఇప్పుడు ఈ వీరేశలింగాన్ని ఆ వీరేశలింగం పంతులుగా మేము ఎవ్వరం అనుకోవడం లేదు. ఎందుకు ఈ ఉపోద్ఘాతమంతా అని ఇది చదివేవారిలో కొందరు చీకాకు పడవచ్చు. కానీ ఈ విషయం మొదట్లోనే స్పష్టంగా చెప్పి వెయ్యకపోతే అలా అనుకునే అవకాశం లేకపోలేదు. కారణం ఏమిటంటే ఇందులో వీరేశలింగానికి సమస్య తెచ్చిపెట్టినామె ఒక వితంతువు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు వితంతువు. ఆమె పేరు మైథిలి. తండ్రి సదాశివరావు సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండేవాడు. ఒక్కతే కూతురవడం మూలాన చాలా గారాబంగా పెరిగింది. తల్లి ఈమెని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకపోయేదిట. అందువల్ల బళ్ళోకి పంపక ఇంట్లోనే మాస్టర్ని పెట్టి చదువు చెప్పించేవారుట. ఈమెకి 10వ ఏడు రాగానే సంబంధాలు చూడడం సాగించారు. ఈమె అత్తవారింటికి వెళితే వదిలి ఉండలేరు. తమ దగ్గరే ఉండిపోయే అల్లుడు కావాలి. చదువుకున్నవాడు, తెలివైనవాడు, మర్యాద కుటుంబంలో వాడైన కుర్రవాడి కోసం వెతుకుతుండగా మరో 4 ఏళ్లు గడిచాయి. మైథిలి వయస్సు 14. అప్పటికి ఆమె అందం బయటపడింది. బంగారు బొమ్మ అన్నారు. పెళ్ళిళ్ళ బేరగాళ్ల ప్రచారంతో ఆమె సౌందర్యం చరిత్ర పై జిల్లాలకు వ్యాపించింది. పైసా కట్నం లేకుండా పిల్లని చేసుకుంటామని, ఏ షరతైనా సరే అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నామని ఎందరెందరో ఎగబడ్డారు. ఇంతలో ఇన్స్పెక్టర్ గారి భార్య చనిపోయింది. సదాశివరావు గారికి మళ్ళా వివాహం చేసుకునే ఉద్దేశం లేదు. క్యాంపులకు వెళ్ళినప్పుడు కూడా మైథిలిని తీసుకువెళ్ళేవాడు. మరో 3 ఏళ్లు గడిచాయి. మైథిలి వయస్సు 17. పెళ్ళిళ్ళ బేరగాళ్ల కృషి ఫలించింది. మంచి సంబంధం తీసుకొచ్చారు. ఒక్కడే కుర్రవాడు, బోలెడు ఆస్తుంది. BA ఫెయిల్ అవుతున్నాడు. అవుతేనే అసలు అతనికి ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు. మామగారిని తన దగ్గరే ఉంచుకుంటాడు. అందరూ కలిసే ఉంటారు. చాలా అందంగా ఉంటాడు. అతని పేరు శేఖరం. అన్నిటికంటే ముఖ్యం, జాతకాలు బాగా కలిశాయి. ఉజ్వలమైన భవిష్యత్తు, రాణీ భోగం చవిచూస్తుంది మైథిలి. కట్నాల ప్రశంస లేదు. వివాహం మటుకు అఖండ వైభవంగా జరగాలి. మహావైభవంగా జరిగింది మైథిలి వివాహం.
పెండ్లి పీటల మీద మైథిల్ని చూసిన పిన్నల మతులు పొయ్యాయని, పెద్దలు ఆ సౌందర్యాన్ని చూసి కరిగి కంట నీరెట్టుకున్నారని చెప్పుకుంటారు. పెండ్లి కుమారుణ్ణి చూసి ఎందరో అసూయపడ్డారుట. అమ్మలక్కలు అబ్బాయికి ఎన్నిసార్లు దిష్టి తీశారో లెక్కలేదుట. అందరి దిష్టి కళ్ళు అతని మీద పడ్డట్లు వివాహం జరిగిన 2 ఏళ్లకే టైఫాయిడ్ వ్యాధికి గురై చనిపోయాడు శేఖరం. మైథిలి వితంతువు. ఇన్స్పెక్టర్ సదాశివరావు గారు ఆధునికుడు. వెంటనే మళ్ళా వివాహం చేయడానికి నిశ్చయించాడు. పెళ్ళిళ్ళ బేరగాళ్లు సంబంధాల కోసం తిరగడం ప్రారంభించారు. మళ్ళా నక్షత్రాలు, ఋషులు, జాతకాలు గాలించారు. వారి కృషి ఫలించింది. చక్కటి సంబంధం దొరికింది. కుర్రవాడు ఇంజనీరింగ్ పరీక్షకు చదువుతున్నాడు. పై చదువుకి ఇంగ్లాండ్ వెళ్తాడట. బోలెడు భూమి, ఇళ్ళు ఉన్నాయి. 2 అన్నగారులు, 1 చెల్లెలు ఉన్నా మామగారితో ఉండిపోవడానికి అభ్యంతరం లేదన్నారు. నాజూకైన పల్చటి కోలమొహం, పెద్ద కళ్ళు, ఉంగరాల క్రాఫింగ్, స్ఫురద్రూపి. జాతకాలు అద్భుతంగా కలిశాయి. పై దేశాలలో చదువు పూర్తి చేసుకుని పెద్ద ఉద్యోగం తెచ్చుకుంటాడు. నౌకర్లు, చాకర్లు, హోదా. అమ్మాయి కాలు కింద పెట్టనక్కర్లేదు. రాణీ యోగం. మైథిలి 2వ వివాహం ఎంతో వైభవంగా జరిగిందట. దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజులవి. ఇన్స్పెక్టర్ గారికి ప్రమోషన్ వచ్చింది. బ్యాండు, నాదస్వరం పాట కచ్చేరి, బేబీ సువర్ణ నాట్య ప్రదర్శనం, పత్రికలో ఫోటో, 2వ పెళ్లిని హర్షిస్తూ ప్రముఖులు పంపిన శుభాకాంక్షలు, పందిట్లో చదవడం, ప్రజెంటేషన్లు. ఆ దంపతులని కొన్ని 100 ఫోటోలు తీశారట. మైథిలి సౌందర్యానికి మతులు పోగొట్టుకున్న వారి సంఖ్య పెరుగుతూ వచ్చిందట. అప్పట్లో ఆ చుట్టుప్రక్కల అంత వైభవంగా జరిగిన పెండ్లి మరొకటి లేదుట. ఆ 2వ పెళ్ళికి ముందుగానో తరువాతనో నాకిప్పుడు జ్ఞాపకం లేదు, నేను మొట్టమొదటిసారిగా మైథిలిని చూడడం జరిగింది. ఏ శుభకార్యమో ఏ సందర్భమో కూడా ఇప్పుడు గుర్తు రావటం లేదు. నాకప్పుడు 9, 7, 10 మైథిలి నాకంటే 7-8 ఏళ్ళు పెద్ద. సాయంత్రం 6, 7 అవుతుందేమో. ముందు వరండా, వెనక గదిలో ఉయ్యాల బల్ల మీద కూర్చుని ఉంది మైథిలి. గ్యాస్ లైటు వెలుగు గదిలో పడుతోంది. నేను అక్కడికి వెళ్ళా. ఫలానా వారబ్బాయి అని నన్నెవరో ఆమెకు పరిచయం చేశారు. మైథిలి ఉయ్యాల బల్ల మీద నడుం ఆనించి నిలబడింది. నువ్వా అంది. ఒక చెయ్యి నా జబ్బ మీద ఆనించి 2వ చేతి వేళ్ళని నా క్రాఫింగ్ నడుంగా జునిపి కదిలించి అటు ఇటు రాసినట్లు జ్ఞాపకం. అప్పట్లో నేను కాస్త చిరాకు పడినట్లే జ్ఞాపకం. నాది ఒత్తైన ఉంగరాల జుట్టు. దట్టంగా అందంగా ఉండేదనుకునేవాణ్ణి. శ్రద్ధతో అమర్చిన క్రాఫింగ్ని ఎవరన్నా చెరిపి వేస్తే కోపం వచ్చేది. కాస్తంత చిరాకు పడ్డా ఆ స్పర్శ పట్ల అయిష్టం ఏర్పడనట్లే నా జ్ఞాపకం. స్త్రీ సౌందర్యాన్ని తిలకించి మనస్సులో నిలిపి పరామర్శించి ఆనందించగల జిజ్ఞాస ఆనాడు నాలో ఏర్పడలేదని వేరే చెప్పనక్కర్లేదు. అయినా కూడా ఆమె మెరిసిపోయే కళ్ళు, తీర్చిదిద్దిన ముక్కు, నిండైన చెక్కిళ్ళు, నుదుటిని పీడించే దట్టమైన ముంగురులు, గ్యాస్ లైట్లో ఊదాగా వెలిగిన తెల్ల సిల్కు చీర, ఆమె వంగి నా కళ్ళల్లోకి చూసిన విధం, జుట్టు రేపేటప్పుడు ఆ వేళ్లల్లో తపన, ఇవి ఇప్పటికీ తీక్షణంగా నిలిచిపోయిన భౌతికానుభవం. మేఘాలు ఒకసారి విడిపోయి నిండు చంద్రుణ్ణి బయటపెట్టిన దృశ్యాన్ని స్ఫురింపజేస్తుంది మైథిలి నవ్వు. శీతాకాలంలో తెల్లారగట్ల చలిమంటల ముందు కూర్చోవడం, గ్యాస్ లైట్లు, కాగడాలు, దూరంగా సన్నాయి వాద్యం, పెద్ద గాలికి ఒక్కసారి రాలిన మల్లెపూలు, సంధ్య వెలుగులో మంచు శిఖరం, పసిపాప గుక్కపట్టి తేరుకుని చటుక్కుని నవ్వడం, ఇసుకలో పడ్డ చల్లటి నీడ, తెల్లరాళ్ళు కనబడేటట్టు తేటగా కదిలే సెలయేరు, వెన్నెట్లో నది ఒడ్డున రెల్లుగడ్డి వెండి జడల మెరవడం. ఈ దృశ్యాలతో ముడిపడి ఉంది ఆనాటి మైథిలి సౌందర్యం నా ఊహలో. మైథిలి భర్త పెళ్ళైన కొన్ని నెలల తర్వాత పై చదువుకి ఇంగ్లాండ్ వెళ్ళాడు. 2 ఏళ్లు గడిచాయి.
ఒకసారి సెలవులకి స్వదేశం వస్తున్నానని వ్రాశాడుట. కానీ ఏ కారణం చేతనో రాలేదు. మరో 7 గడిచింది. అమ్మాయిని ఇంగ్లాండ్ తీసుకువెళ్తే బాగుంటుందని అనుకుంటుండగా తనే వస్తున్నట్లు ఉత్తరం వచ్చింది ఇన్స్పెక్టర్ గారికి. అల్లుణ్ణి ఆహ్వానించే సన్నాహాలు పెద్ద పెట్టున చేస్తుండగా అతను ప్రయాణం చేస్తున్న ఓడ తుఫానుకు గురయి మునిగి ప్రయాణికుల్లో చాలామంది చనిపోయిన వార్త వచ్చింది. మరో 1 నెల రోజులకి ఆ చనిపోయిన వారిలో అల్లుడు కూడా ఉన్న వార్త విని ఇన్స్పెక్టర్ గారు బెంగతో మంచాన పడ్డారు. కూతురు ఏ అఘాయిత్యం చేస్తుందోనన్న భయంతో రిటైర్ అయ్యి ఆమెను కనిపెట్టే ఉండేవాడు. కొన్ని మాసాలు గడిచినాయి. కాస్తంతా తేరుకున్నాడు. అమ్మాయికి మళ్ళా పెళ్లి చేస్తేనే. నలుగురు అలా చేయమని ఒత్తిడి చేయసాగారు. మైథిలి వయస్సు 25 లోపు. సౌందర్య రాశి. ఎందరెందరో యువకులు నడివయస్కులు ఆమెచే ఆకర్షించబడ్డాక ఏదన్నా జరగచ్చు. అలాంటిదేదన్నా జరిగితే సమాజం హర్షించదు. తను తట్టుకోలేడు. మైథిలి మరో వివాహం పట్ల అయిష్టం ప్రకటించనూ లేదు. మళ్ళా సంబంధాలు వెతకడం సాగించాడు. ఈ మారు మైథిలి చక్కదనాన్ని మెచ్చుకునేవారి సంఖ్య హెచ్చుగా ఉన్నా వివాహమాడ్డానికి సిద్ధపడ్డవారి సంఖ్య పలచబడిందని చెప్పారు. సదాశివరావు గారు జాతకాలు కుదిరే ప్రమేయం గురించి పట్టించుకోకుండా తనే స్వయంగా సంబంధాలని వెతకడం ప్రారంభించాడు. నిజానికి ఆయనకి జాతకాల పట్ల నమ్మిక లేదు. అయినా అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని కాదని పెళ్ళిళ్ళ పెద్దల్ని నొప్పించడం ఇష్టం లేక సరేనంటూ వచ్చాడు. ఆయనకి వీటి పట్ల బలమైన నమ్మిక లేకపోవడమే ఈ అరిష్టానికి కారణమని సుబ్బావధాన్లు చాటుమాటున అంటూ వచ్చాడు. మొహం మీదనే అనే ధైర్యం లేక. నువ్వు చూసిన జాతకాలు పెట్టిన ముహూర్తాలు ఇలా తగలడ్డాయేమయ్యా అని 1-2 సార్లు సదాశివరావు ఆయన్ని రొకాయించినప్పుడు, ఏం చేయమంటారు, సూర్యోదయానికి ముందున్న లగ్నం మంచిదంటే వినిపించుకున్నారు కారు. సూర్యోదయం అయ్యాక వచ్చిన ఘడియలు మంచివన్నా ఆ లక్ష్మయ్య పెట్టిన లగ్నమే కావాలంటిరి. పెళ్ళికొచ్చేవారికి ఇబ్బంది లేకుండా ఉంటుందని నాకు ఆ లగ్నం సుతరాము ఇష్టం లేదు అన్నాడుట సుబ్బావధాన్లు గారు. అయినా అమ్మాయి జాతకానికి ఏ లోటు లేదు. మరో పెళ్లి చేయించే రాత నాకు పడితే ఎవరేం చేస్తారులేండి అని ముగించాడట. ఇదేమంత నచ్చినట్టు లేదు సదాశివరావుకి. నమ్మకం లేకపోయినా మరిద్దరు ముగ్గురికి అమ్మాయి చేయి చూపించాడు. వైధవ్యం లేదన్నారు. ఆ 2-3 అమ్మాయిలో ఏ లోటు లేకపోతే తనేదో దోషం చేసి ఉండడం వల్లనే తనకి దుఃఖం ప్రాప్తించిందన్న అభిప్రాయం స్థిరపడుతూ వచ్చింది సదాశివరావు గారి మనసులో. అవును, తాను చాలా పాపాలు చేశాడు. దేశానికి రాజకీయ స్వాతంత్రం కావాలన్న దేశభక్తులపై లాఠీ చార్జీలు జరిపించాడు. విద్యార్థులపై టేర్ గ్యాస్ ప్రయోగించాడు. బ్రిటిష్ పాలకులకు అండగా నిలబడి తోటివారిపై అక్రమాలు జరిపించాడు గనుకనే ఈనాడు తనకి గతి పట్టింది. పశ్చాత్తాపం వల్ల ఈ పాపాలు పోతాయా? పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ అమ్మాయితో యాత్రలు చేసి వచ్చాడు. యోగులను స్వాములను సందర్శించి వారి దీవెనలు పొందాడు. హరికథలు పురాణ కాలక్షేపాలు జరిగినప్పుడల్లా హాజరయ్యేవాడు. అమ్మాయితో కలిసి ఒక రోజున భగవద్గీత కోసం పాత డ్రాయర్లు గాలిస్తుండగా చేతికి సర్వీస్ రివాల్వర్ తగిలిందట. దాన్ని పైకి లాగి చూశాడు. రిటైర్ అవ్వగానే తన దుస్తులు ఆయుధాలు అధికారులకు అప్పగించి వేశాడు. ఈ ఒక్క రివాల్వరు తన దగ్గరికి ఎట్లా వచ్చిందో జ్ఞాపకం లేదు. తన దగ్గరే ఉండిపోయింది. దాన్ని విప్పి చూశాడు. 4-5 ప్రేలుడు గుండ్లున్నాయి. అలవాటు చొప్పున కాస్తంత ఆయిల్ పోసి శుభ్రంగా తుడిచి గుండ్లను తీసేసి మళ్ళా మడిచి డ్రాయర్లో పెట్టేశాడట. దాన్ని పేల్చి చనిపోదామన్న క్షణిక భావాన్ని నెట్టివేసి ఆ డ్రాయర్లోనే మూలగా దొరికిందట భగవద్గీత. నిత్యమూ చదువుతాడు. అమ్మాయిని చదవమంటాడు. రాత్రిళ్ళు భాగవతం చదివేదట మైథిలి. వచ్చిన రామాయణం కూడా తెప్పించి ఇరువురు చదివి మనశ్శాంతిని పొందేవారుట. పూజలు ప్రార్థనలు ఫలించినట్లు 2-3 నెలల్లోనే 3వ సంబంధం కుదిరింది. దేశంలో జనాభా పెరిగిపోతూ ఉండడం ఓ విధంగా మంచిదేనేమో. అతని పేరు మోహనం. వయస్సు 30 దాటవేమో. చేసుకున్న 2 ఏళ్లకే అతని భార్య ప్రసవించి చనిపోయింది. బిడ్డ దక్కలేదు. ఇంకే లోటు లేదు. ఏదో ఇంత ఉన్నవాళ్లే.
అబ్బాయికి ఆటవిక శాఖలో మంచి ఉద్యోగం ఖాయమైంది. ఆ మధ్యనే ప్రమోషన్ వచ్చింది. సుబ్బావధాన్లు ఖాయపరిచిన ముహూర్తానికే మైథిలి 3వ వివాహం శోభాయమానంగా జరిగింది. మోహనం ఇష్టపడి కావాలని చేసుకున్నా అతని తల్లిదండ్రులు మొదట్లో కాస్తంత అసమ్మతి వెలిబుచ్చారట. మైథిలి జాతకం మంచిది కాదన్నారుట. ఆమెకి వైధవ్యం రాసిపెట్టుంది, చేసుకోవద్దని ఎన్ని చెప్పినా అతను విన్నాడు కాదుట. ఆమెకి వైధవ్యం రాసిపెట్టుంది, చేసుకోవద్దని ఎన్ని చెప్పినా అతను విన్నాడు కాదుట. మైథిలి సౌందర్యం, గుణం, భక్తి శ్రద్ధలు, ఆధ్యాత్మిక గ్రంథాల పట్ల ఆసక్తి, వీటిని గురించి తెలుసుకున్నాక వారు సమ్మతి తెలిపారుట. పెద్దలు సందేశాలు, శుభాకాంక్షలు పంపారు. ఈ మారు అగ్నిసాక్షిగా చేసుకున్న వరుడికి ఏ ప్రమాదము వాటిల్లదు. అట్లా జరిగితే జందెం తెంచేసి సన్యాసం పుచ్చుకుంటాను అన్న సుబ్బావధాన్లు గారి ప్రమాణాలతో జరిగింది పెండ్లి. ఊరేగింపు మాత్రం లేదు. మిగతావన్నీ యథావిధిగా జరిగాయి. 2-3 సంవత్సరాలు గడిచాయి. నా BA చదువు పూర్తయింది. ఆ రోజు పరీక్షా ఫలితాలు పత్రికలో ప్రకటించారు. పాస్ అయిన సంతోషంతో మిత్రులతో హోటల్కి వెళ్ళాను. సాయంత్రం అక్కడ మిత్రుడు ధర్మారెడ్డి చెప్పగా విన్నాను. మోహనం చనిపోయిన విషాద వార్త. ఆదిలాబాద్ అడవుల్లో ఏదో సర్వే జరిపి కొన్ని కొత్త నిబంధనలు అమలు జరపడం కోసం వెళ్ళాడట. వారం ఉండి పని ముగించుకొని రాబోయే ముందు పులి వేటకి అక్కడి వారితో వెళ్ళాడుట. చెట్టు మీద నుండి తుపాకీ పేల్చాడుట. పులి గాయపడింది కానీ చావలేదుట. చెట్టు దిగి తోటివారి మాట వినక పొదల్లోకి ఆ గాయపడిన పులిని వెంటాడుతూ వెళ్ళాడుట. గాయపడిన పులిని చంపకపోతే ప్రమాదమన్న విషయం గ్రహించి కాబోలు వెళ్ళినవాడు తిరిగి రాలేదుట. ఈ వార్త విన్నప్పుడు నా కళ్ళంట నీళ్లు తిరిగాయి. మైథిలి తండ్రి సదాశివరావు గారు ఈ ఆపదని తట్టుకోలేననిపించింది. ఆయన మంచాన పడ్డాడుట. కీళ్లవాతం అన్నారుట. చికిత్స చేయించారుట. మాట దక్కలేదు. ఆయన చనిపోయాడు. మైథిలి మేనత్తతో ఉంటోంది. మేనత్త కొడుకు సూర్యం స్కూల్లో చదువుకుంటున్నాడు. మైథిలిది మంచి ఆస్తి, పెద్ద మేడ కట్టించింది. అందులో ఉంటున్నారు ఆమె మేనత్త, సూర్యం. మరో ఏడాది గడిచాక సెలవులకు వచ్చినప్పుడు మైథిలిని చూసే అవకాశం ఏర్పడింది. నాకు మా పెదతండ్రి కొడుకు సబ్ కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు. అతని ఇంట్లోనే ఉంటున్నాను. అప్పుడు రాయలసీమలో క్షామం ఏర్పడింది. అక్కడి వారి సంక్షేమానికి విరాళాలు పోగు చేయ సంకల్పించి ఆఫీసు వాళ్ళు కన్యాశుల్కం నాటకం ప్రదర్శించడానికి పూనుకున్నారు. యాజమాన్యం సబ్ కలెక్టర్ సర్వోత్తమరావుది. వాళ్ళ ఆఫీస్లో టైపిస్టు అరుణ మధురవాణి వేస్తానంది కానీ వాళ్ళకి బుచ్చమ్మ దొరకలేదు. 10 మైళ్ళ దూరంలో ఉన్న ఊళ్ళోనే ఉంది మైథిలి. ఎవరు వెళ్ళి మాట్లాడారో ఎలా ఒప్పించారో నాకు తెలియదు కానీ మైథిలి ఆ పాత్ర నిర్వహించడానికి ఒప్పుకుందిట. రిహార్సల్స్ ఆమె మేడలో గదిలోనే జరిగేవిట. నేనొచ్చిన రోజునే నాటకం. బుచ్చమ్మ వేషంలో మైథిలిని చూడటానికి కాబోలు జనంతో స్కూలు హాలు కిటకిటలాడింది. నిర్వాహకులు కోరినట్లుగానే ఆమె వేషం ధరించింది కానీ రవ్వల దిద్దులు మాత్రం తీసేయడానికి ఆమె ఒప్పుకోలేదు. మా వాళ్ళతో కలిసి నేను స్టేజ్లోనే ఉండి సైడు కర్టన్ల వెనక నిలబడి చూస్తున్నాను. నన్ను చూసి నవ్వింది. మైథిలి తెరలేవగానే చాలా భయపడింది. ప్రేక్షకుల కేసి చూడకుండానే కూర్చుని ఉంది. సైడు కర్టన్ల మధ్యలో ఉన్న నా కేసు చూసింది. నిలబడమని కేక వేశారు జనం. ఆ 2 డైలాగులు చెప్పి లోనకొచ్చేసింది. బుచ్చమ్మ నూతి పళ్ళెం వెనక ఉన్నట్లు ఊహించి రంగస్థలంపై లేని పాత్రను సంబోధిస్తూ ఎలాగో ఆ రంగం ముగించాడు గిరీశం పాత్రధారి గురవారెడ్డి. రంగస్థలంపై మైథిలిని చూడగానే నా కళ్ళంట నీళ్లు తిరిగాయి. ఆమె అంత అందంగా ఉంటుందని ఊహించలేకపోయానేమో. మానవుడి ఊహ ఎంత సంకుచితమైందో కదా అనుకున్నాను. స్టేజి కట్టిన హాలు వెనక గది దాటి వరండాలో బెంచి మీద కూర్చుని ఉన్నాను. ప్రశాంతంగా ఉంది. ఏవో ఆలోచనలు. నువ్వా అన్న కంఠం. మైథిలి పక్కనే నిలబడి ఉంది. గుర్తుపట్టావే అన్నాను. బయట పల్చటి వెన్నెల
మెత్తగా వరండాలోకి సోకుతోంది. కానీ బాగా కనపడటం లేదు. ఏమిటో వెలుగు నడుమ చీకటి కాంతి కదిలినట్లు సూర్యబింబం కేసి కన్ను మూయకుండా చూసిన తర్వాత చూస్తే ఎరుపు సున్నా కేంద్రంలో నలుపు మెదిలినట్టు స్థావరమయ్యే గగుర్పాటొకటి నన్ను ఆవహించింది. హో, ఉయ్యాల ఊగుతుండగా వచ్చావుగా, ఇట్లా చేశానుగా అంది మైథిలి నా తల వెంట్రుకల్ని వేళ్లతో కదుపుతూ. ఆ వేళ్లలో ఎంత పదునుందో చిన్నప్పుడు నేనెరుగని స్పర్శ స్మరణతో రెండింతలై ఇప్పుడు తెలిసొచ్చింది. నా బుగ్గ మీద కన్నీటి తడికి ఆమె చెయ్యి తగిలింది. నాకు తెలుసులే. కాసేపు ఎవ్వరం మాట్లాడలేదు. తనే అంది మళ్ళీ. నాకీ నాటకం ఏమిటి? నా ఒళ్ళో వాలిపోయింది మైథిలి. నా చేతుల్ని ఆమె నడుం చుట్టూ లాక్కుంది. చీర అడుగున పరికిణీ బిగింపుకి చర్మంపై రేగిన వెచ్చని మడతలు వేళ్లకు తగిలి సముద్రపుటొడ్డున గాలికి పాయలుగా రేగిన తెల్లటిసుకలో మొహం దాచుకున్నట్లయింది. బెంగేస్తుంది నీ విషయం అన్నాను. బొంగురుపోయిన నా కంఠం ఆశ్చర్యంగా ధ్వనించింది. నాకు తెలుసునన్నాగా. వేదనతో ఆమె రొమ్ములు వేడెక్కి బరువై నా చుట్టూ గుండ్రటి శక్తి వ్యాపించినట్లయింది. నా నుదుటిని నోటిని మొహాన్నంతటినీ కమ్మివేసి చటుక్కున మాయమయ్యి శూన్యాన్ని దిగవిడిచినట్లయింది. ఆమెకు ఏం తెలుసో నాకు తెలిసింది కాదు. కానీ ఆమె మాత్రం ఆ క్షణంలో నాకు తెలిసిపోయినట్లనిపించింది. ఆమె వెళ్ళిపోయినట్లే గమనించలేదు. కూసం విడిచేసినట్లు ఆమెలో ఏదో భాగం నాలో ఉండిపోయి మరో నేనుగా మిగిలిపోయిన అనుభూతి ఎప్పటికీ మర్చిపోలేను. లా చదువు పూర్తయింది. పరీక్షలయ్యాయి. ఫలితాలు తెలియాలి. మా వాడి ఉత్తరం ద్వారా తెలుసుకున్నాను. మైథిలిని వాళ్ళ సబ్ కలెక్టర్ సర్వోత్తమరావు చేసుకున్నట్టు తెలిసింది. సంతోషించాను. సర్వోత్తమరావు తెలివైనవాడు. మనిషి రూపం కూడా బాగానే ఉంటుంది. ఎటొచ్చి అతనిలో నాకు నచ్చనిది చిన్నప్పుడు చుట్టతో కాల్చినప్పటి నుదుటి మీద మచ్చ. మంచి ఉద్యోగం. అతడు కనబర్చిన ధైర్య సాహసాల్ని మెచ్చుకోకుండా ఉండలేను. కారణం ఇది. మైథిలి జాతకంలో తిరకాసున్నది అన్న పురుక ముగ్గురు భర్తల మరణంతో బాగా ప్రచారమయ్యి స్థిరపడిపోయింది కూడా. నుదుటి మీద పాపిడి దగ్గర సుడి ఉందట ఆమెకి. అందుకనే మధ్య కాకుండా కాస్త పక్కన పాపిడి తీసి ముంగుర్లని వదిలేస్తుందట మైథిలి. ఆమె ఎప్పుడూ వితంతువుగా ఉండటం తప్పదన్నారు. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నవాడు చావడం తప్పదన్న నినాదంగా రూపొందింది ఈ వదంతి. 1-2 సర్వదోషం లాంటి దోషాలున్నాయని, వాటి నివారణకి ఆమె తండ్రి సదాశివరావు చేయవలసినవన్నీ చేశాడని, ఇప్పుడింక ఏమీ చేసినా లాభం లేదని, చేసుకున్నవాడు చస్తాడని నిర్ధారణ అయిందన్నారు. ఆమె సౌందర్యాన్ని మెచ్చుకునేవారే తప్ప ఆమెను చేసుకోవడానికి సాహసించేవారు కనపడటం లేదు. కొందరికి ఒక వ్యక్తి మీద పగ ఉంటే ఆ వ్యక్తి మైథిలిని వివాహమాడితే బాగుంటుందని అలా జరిపించే యత్నాలు పూనుకుంటున్నారనుకోవటమూ ఉంది. సర్వోత్తమరావు ఆఫీసులో పనిచేసేవారిలో చాలామంది అతను ఆమెను కట్టుకుంటే బాగుండును, విరగడైపోతాడు అనుకునేవారుట. అతను ఆఫీస్ వ్యవహారాలు చాలా స్ట్రిక్ట్గా ఉంటాడట. జాప్యాన్ని సహించడుట. శీలం గలవాడు. నైతిక విలువల్ని నిత్య వ్యవహారాల్లో అమలు జరిపి చూపాలన్న ఆదర్శం కలవాడు అవటం వల్ల ఆఫీసులో ఎవరన్నా డబ్బు విషయంలో కక్కుర్తి పడినట్లు నిదర్శనం దొరికితే వారిపై చర్య తీసుకొని శిక్ష పడేటట్లు చేస్తే గాని నిద్రపోడుట. ఈ వైఖరి ఆఫీసులో వారికి నచ్చేది కాదు. ఆయన మైథిలిని చేసుకోవడం తప్ప మరో మార్గం లేదు అనుకొనడం ఒక జోక్గా తయారైందట. ఆయన ధైర్య సాహసాల్ని, నిజాయితీని, ఆదర్శత్వాన్ని వెక్కిరించి హేళన చేసేటప్పటికీ అతనికి బాగా కిర్రెక్కిపోయి ఆమెను చేసుకు తీరతాను అని నిర్ణయం నలుగురికి తెలియజేసేటప్పటికీ వారంతా విస్తుపోయారట. అతని పై అధికారులు, మేలు కోరేవారు వద్దన్నారుట.
ఆమెని అగ్నిసాక్షిగా వివాహమాడినవాడు బ్రతకడు అనేగా పెద్దల తీర్పు. సరే కానివ్వండి, అగ్నిసాక్షిగా వివాహమాడను, ఊరికే ఆమెతో ఉంటాను అన్నాడుట మిత్రులతో. ఆశ్చర్యపడ్డారుట వారు. ఏమిటి మీరనేది? ఉంచుకోవడమా? కంగారు పడకండి, రిజిస్టర్డ్ మ్యారేజ్ అంటూ ఉందిగా అని నవ్వేశాడు సర్వోత్తమరావు. నలుగురు అతని తెలివిని అభినందించారు. వద్దన్న పెద్దలు కూడా హర్షించారుట. చడీ చప్పుడు లేకుండా ఎక్కడ ఏ విధంగా రిజిస్టర్డ్ మ్యారేజ్ జరిగిందో వివరాలు దొరకలేదు. మైథిలిని చేసుకున్నాడో లేదో, వాళ్ళిద్దరూ కలిసే ఉంటున్నారు. ఆమె మేడలో, కారులో ఆఫీస్కి వస్తూ ఉంటాడు. ఆఫీస్లో ఇదివరకటంతా స్ట్రిక్ట్గా ఉండటం లేదుట. చిన్న ఉద్యోగులపై ఆదరణ చూపసాగాడుట. చాలా బాగుంది, పరిస్థితులు చక్కబడ్డాయి అనుకుని చుట్టుప్రక్కల వారు నిట్టూర్చారు. ప్లీడరీ పట్టా పుచ్చుకొని ప్రాక్టీసు పెట్టేటందుకు అవసరమైన తతంగం జరిపి మరుసటి సంవత్సరం శ్యామలరావు దగ్గర జూనియర్గా చేరాను. సర్వోత్తమరావుకి బదిలీ అయిందట. ఆయన, మైథిలి ఆ కొత్త చోటికి వెళ్ళిపోయారుట. వారిని గురించిన వార్తలు మరో 6 నెలలకి తెలిసాయి. మైథిలికి 4వ మాసంట. అది వినగానే మొదట్లో నాలో ఉన్న సంతోషం ఎందుకో కాస్తంత తగ్గిందనే చెప్పాలి. సౌందర్యం అందరికీ సమంగా చెందాలి, ఏ ఒక్కరి సొత్తు కాకూడదంటారు కొందరు. నంగా పర్వత శిఖరం, తాజ్మహల్, సంధ్య అందమైనవి. ఇవి ఏ ఒక్కరికి చెందవు. అలాగే సౌందర్యమైన స్త్రీ కూడా అంటున్నారు. నేను పూర్తిగా అంగీకరించలేకపోతున్నాను. అందమైన స్త్రీ వివాహమాడి ఒకరి సొత్తవగానే అమ్మయ్యా అనుకుని నిశ్చింతగా ఉండగలను. ఒకరి సొత్తవగానే మనకింక ఏ రకమైన పూచీ ప్రమేయం ఉండదు. పైగా నంగా పర్వత శిఖరం, తాజ్మహల్ వీటికి వార్ధక్యం లేదు. స్త్రీ సౌందర్యం పెరుగుతుంది, తరుగుతుంది, నశింపవుతుంది. అట్లా కాకుండా శాశ్వతంగా కనీసం ఆ స్త్రీ జీవితాంతం వరకు ఉండగలిగితే అది ఎవ్వరి సొత్తు కానక్కర్లేదన్న భావాన్ని బలపరుస్తాను. పిన్నలకి స్వార్థం హెచ్చు కాబోలు. ఆ వార్త విన్నాక ఎందుకో చికాకు పడ్డాను. మరో 2 నెలలకి మరో వార్త విని బాధపడ్డాను. సర్వోత్తమరావు క్యాన్సర్ వ్యాధికి గురయ్యాడుట. చికిత్సకి బెంగళూరు వెళ్ళారుట. ఆపరేషన్ అన్నారుట. బొంబాయిలో పెద్ద డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారుట. ఆపరేషన్ జరిగిందట. నెల గడిచాక సర్వోత్తమరావు చనిపోయాడుట. ఏడుపొచ్చింది. అతని వ్యాధి క్యాన్సర్ కాదు, మైథిలైటిస్ అన్న బుద్ధి వేసింది. మైథిలి మర్రిపూడి వచ్చేసింది. అక్కడ భూములున్నాయి, తోటుంది. తోటలో పాతిల్లుంది. దాన్ని బాగు చేయించి మేనత్తతో కలిసి ఉంటుంది. ఆ ఇంట్లోనే ప్రసవించింది. మగ శిశువుని కన్నది. 2 రోజుల్లోనే బిడ్డ చనిపోయింది. సమాధి చేశారు. ఇది జరిగిన మర్నాడు నేను వెళ్ళేటప్పటికి చీకటి పడింది. 7 కావస్తుందేమో. తోటలో ఇంటి ముందు జనం ఉన్నారు. పాలది, చాకల్ది, ఇరుగు పొరుగువారు, పనివాళ్ళు. నే వచ్చిన కబురు తెలిసి లోపలికి రమ్మన్నారు. మండువా గదిలో ఉయ్యాల మీద పడుకొని ఉంది మైథిలి. చుట్టిన పరుపు మీద నడుము ఆనించి చేతులు మెడ కింద బిగించి పడుకునుంది. ఊదా రంగు చీర, మెడలో పగడాలు, చెవి మీద జారిన జుట్టులోంచి సగం కనబడే రవ్వల దిద్దులు, చేతులకు వెడల్పాటి గాజులు. జడంతా ఊడి పరుపు మీద నుంచి జారి పడుతోంది. పక్కనే వెళ్ళి నిలబడ్డా. కళ్ళు మూసుకొనుంది. చెవుల దగ్గర చెంప బరువెక్కినట్లుంది. కళ్ళ కింద నలుపు లైటు వెలుగులో దట్టంగా కనబడుతోంది. కనురెప్పల నీడలు బుగ్గ మీద పడుతున్నాయి. అనుభవంతో పెరిగింది మైథిలి. అప్పటికి వయస్సు 30 ఉంటుందేమో. 20 తర్వాత నాజూకు నిలబడదంటారు. కానీ మైథిలి చక్కదనానికి వయస్సు నిండుదనాన్ని ఇచ్చినట్లుంది. ఒక హుందాతనం, అదుపులోకి తెచ్చుకున్న గడుస్తనం, స్థిరపడ్డ దృక్పథంతో నిశ్చలంగా లోకాన్ని తిలకించగల ఏకాగ్రత మైథిలి ఆకృతికి
పరిపూర్ణత సమకూర్చిందనిపించింది. కళ్ళు తెరిచి చూసింది. నువ్వా? అలాగా కాసేపు చూచి పైకి లేచి కళ్ళలోకి లోతుగా చూస్తూ నా తల మీదికి చెయ్యి పోనిచ్చి జుట్టుని వేళ్లతో కదుపుతుంది. ఇట్లాగైపోయింది అని పెట్టున కేక వేసి నా తలని తన రొమ్ముల మీదకి లాక్కుని వెనక్కి వాలిపోయి ఉక్కిరి బిక్కిరవుతూ ఒక ఫిట్ వచ్చినట్లుగా ఏడ్పు సాగించింది. ఏ అవయవమూ కదల్చడానికి వీల్లేకుండా, ఊపిరి ఆడనీయకుండా వర్షానికి అదుముకుంటోంది. కన్నీరు మీద పడుతోంది. ఆవేదనతో స్తనాలు లేచిపడుతున్నాయి. పాలతో నిండి గట్టిపడిన స్తనాలు. ఏదో అతిశయోక్తితో కూడుకున్న రోదన. శ్వాస, మూలుగు, వీటి నడుమ తల్లడిల్లిపోయాను. ఏదో అతిశయోక్తితో కూడుకున్న రోదన, శ్వాస, మూలుగు, వీటి నడుమ తల్లడిల్లిపోయాను. జాకెట్ విడిపోయే ఉంది. గుండెలో ఆరాటం తుఫానుకి రేగిన కెరటాలల్లే స్తనాల నడుమ చెలరేగి నన్ను కదిపివేసింది. అదొక ఉన్మాదం లాంటిది. వెనక బుచ్చమ్మ వేషం ముగిశాక ఆమెలో ఒక ఉద్రేకం వచ్చింది. కొంత నా మీద పారవేసి పంచుకుంటేనే గాని ఆమెకు శాంతి దొరకలేదు ఆ రోజు. మళ్ళీ ఇప్పుడు అలాంటి ఉద్రేకమే. ఆమె వ్యక్తిత్వపు ప్రకర్ష జ్వాలలా లేచి నన్ను దహించి వేసింది. నేను ఇదివరలో పరామర్శించని వింత బాధ, జీవితంతో పెనుగులాట, సృష్టితో సమరం. ఉద్రేకమే ప్రాణి. యవ్వనానికి బాధ తెలీదు. ఉద్రేక ప్రకర్ష నాగరికుల లక్షణం కాదు. వ్యాపిస్తూ ఉన్న అనంత విశ్వంలో, అల్పమైన భూగోళంలో అణుమాత్రుడైన మానవుడి కథనానికి ఉద్రేకం ఒక వ్యాఖ్యానమా? వింత కోణంలో అవయవాలు పీడిస్తుండగా ఆమె కౌగిటిలో వేగిపోయాను. ఆమె పరస్త్రీ కాదు. నేనిరిగున్న మనిషి కాదు. నేను కాను. రెండు ప్రాణులు మృత్యువుకు భయపడి పారిపోయి ఒకరిలో ఒకరు దాక్కోవడం లాంటి ఒక లీల. అదంతా నేను ఏడ్చేశాను. అలా ఎంతసేపో. ఆమె కళ్ళు మూసుకుంది. వేళ్ల పట్టు దిగజారుతుంది. శ్వాస స్థాయి పడుతోంది. ఆమె తేరుకుంది. మంచినీళ్లు తీసుకురమ్మంది. మళ్ళా నన్ను వద్దులే అని ఎవరినో పిలిచింది. నీళ్లతో మొహం తుడుచుకుంది. పక్కకు తిరిగి జాకెట్టు బిగించి చీర కొంగు సర్దుకుంది. పగడాల దండ మెడ చుట్టూ తిప్పింది. నేనేమన్నా అన్నాను. నాకు తెలుసు, నేనేం చేయను అన్నాను మళ్ళీ. నా చేతిని తన అరచేతిలో తీసుకుని నలుపుతోంది. అరచెయ్యి పరిచి రేఖలు చూస్తుంది. అనేటందుకు ఏమీ ఉండదు కదూ. నేనేమీ మాట్లాడలేదు. కాసేపు బాధ తగ్గినట్లయింది. వెళ్తానని లేచాను. మళ్ళా కనబడే వచ్చేశాను. నాకు తెలుసు వీరేశలింగం సమస్య ఒకటుందని. అదేమిటో చెప్తానని ప్రారంభించి అదేమిటో చెప్పక మైథిలి విషయం మొదలెట్టి పుట్టినప్పటి నుండి ఆమె చరిత్ర చెప్పుకొస్తూ పేజీకి ఒక పెళ్లి చొప్పున చేయిస్తూ మధ్యలో తన గొడవ కొంత ఇరికిస్తూ కాలయాపన చేస్తున్నాడు అని మీరు విసుక్కుంటారని ఆ భయం ఒక మూల నన్ను పీకుతూనే ఉంది. అవును, కథలో అప్రస్తుతమైన వాటికి తావులేదు. ఏదో ఒక సంఘటన, ఒకచోట జరిగిన ఉదంతం, ఒకరిద్దరికి సంభవించిన వాటిని ఏకాగ్రతతో ఐక్యతను కనబరుస్తూ చిత్రించి విశిష్టమైన కళానుభూతిని కలగజెయ్యాలి రచయిత. అవును, పాఠకుడు ఇలా శాసిస్తే తలొగ్గుతాను. మైథిలి కథ పుట్టినప్పటి నుండి చెప్పదలుచుకుంటే నవల వ్రాసుకో. ప్రస్తుతం వీరేశలింగం సమస్య ఏమిటో క్లుప్తంగా చెప్పు అని శాసించడం సబబే. సంక్షిప్తతే కథలో ప్రత్యేకత. నిజానికి
ఈ వెనకటి చరిత్రంతా చెప్తే గాని వీరేశలింగం సమస్య ఏమిటో విషదపడకపోవచ్చు. అసలు సమయమే లేకపోవచ్చు. ప్రాణి పుట్టాక ఆ ప్రాణి చచ్చిందని 60-70 ఏళ్ల చరిత్రనంతా ఒక్క వాక్యంలో సంక్షిప్తపరిచి దించి ముగించటంలో ఒక సృష్టికారకుడికే సాధ్యం. 6 ఏళ్ళైతేనే 60 ఏళ్ళైతేనే ప్రాణి చావడం తప్ప చేసేదేముంది? ఉన్నా చచ్చినా సృష్టికి జరిగే ప్రమాదం ఏముంది? విశ్వంలో తిరుగాడే కోట్లాది గోళాలకి ఈ భూలోకములో ప్రాణుల ప్రమేయం ఉంటుంది కాబట్టి చావు అని 2 అక్షరాల మాటతో సృష్టిని సంక్షిప్తపరిచే కార్యక్రమాన్ని కొనసాగించగలదు. నేనా పని చేయలేను. కోట్లాది గోళాల దృష్ట్యా అల్పుణ్ణే. కానీ నేను ఇప్పుడు కోట్లాది గోళాలతో నిండిన అనంత విశ్వం గురించి వ్రాస్తున్నాను. నాకు పుట్టుకలతో ప్రమేయం లేదు, నిమిత్తం లేదు. నాకు చావు పుట్టుకలతో ప్రమేయం లేదు, నిమిత్తం లేదు. ఆ నడుమ ఏమి జరిగిందో కావాలి నాకు. ఆ నడుమ బ్రతికి ఉండవచ్చు ప్రాణి, ఊపిరి తీయొచ్చు. అదీ ముఖ్యం కాదు. ఆ ప్రాణి సజీవమై ఉందా అంటే ఏ ఘడియల్లో, ఎప్పుడు, ఎందుకు సజీవమై వ్యాప్తి చెందుతూ ఆ సజీవ శక్తి కేంద్రం విశ్వమంతటా వ్యాపింపజేయడం సాధ్యమా? ఇదిగో ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే కథనం జరిపినప్పుడు సంక్షిప్తతను ఆరాధిస్తాను. అంతవరకు ఓపిక పట్టమని కోరుతున్నాను. వీరేశలింగం ఎవరో కాదు. శ్యామలరావు దగ్గర నేను జూనియర్గా పనిచేస్తున్నట్టు చెప్పాను కదా, ఆ శ్యామలరావు తమ్ముడే వీరేశలింగం. స్థితిగల బంధువుకి దత్తతైనవాడు. బోల్డంత ఆస్తి సంక్రమించింది. BA పూర్తవకుండానే భూములు చూసుకుంటూ మరొక బిజినెస్ కూడా పెట్టి మర్రిపూడిలో మేడ కట్టుకుని సంఘ సంస్కర్త కావాలని ఎలక్షన్లో నిలబడి ఓడిపోయాడు. ఈసారి తప్పకుండా గెలిచి తీరుతాడని చుట్టుపక్కల వారు హామీ ఇచ్చి తగిన కృషి చేస్తున్నారు. అతని వయస్సు 50. ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లవాడు, అంతే సంతానం. 10 ఏళ్ల క్రితం భార్య చనిపోయింది. మళ్ళా వివాహం చేసుకోలేదు. మైథిల్ని చూశాక మతి పోయింది. అంటే మనస్సు పోయింది. వ్యాకులత రేగింది. ఆమె అతనికి కావాలి. మానసిక స్నేహమా? సౌందర్యం ద్వారా సంస్కారాన్ని సాక్షాత్కరించడమా? నట్టేట్లో శ్రీగుండాల నడుమ తారట్లాడుతున్న నావకి చుక్కానే? పరమాత్మలో ఐక్యమవడానికి ఇదొక ఐహిక ప్రక్రియ ఏమో. వ్యవహార రీత్యా అప్పుడప్పుడు మైథిలి లాయర్ శ్యామలరావు గారితో సంప్రదించడానికి వచ్చినప్పుడు ఈ భావం ఉదయించింది వీరేశలింగంలో. పంతులు గారి రచనలు చదివాడు. ఆమె వితంతువుగా ఉంటే అతని గుండె తరుక్కుపోయింది. పురుషుణ్ణి ఉత్తేజపరచి మంచి కార్యాలకు పురికొల్పే ఆ సౌందర్యం అలా వృధా అయిపోవలసిందే. వారి భూములు పక్కపక్కనే. ఆ బోదెలోంచే పొలాలకి నీరు, ఆ పెద్ద కాలువలోంచే. ఆ ఊరే. ఇద్దరికీ స్నేహం కలిసింది. కానీ నలుగురు కూడదన్నారు, ప్రమాదం అన్నారు. బ్రతకడం ఇష్టం లేదా అని ప్రశ్నించారు. మైథిలి గతం మరిచావా? పెండ్లాడినవాడు చస్తాడన్నదొక్కటే కాదు, మొదటి 3 భర్తలు అలా చచ్చినవారే. అగ్నిసాక్షిగా వివాహమాడక ఆమెను రిజిస్టర్డ్ మ్యారేజీ ద్వారా భార్యగా స్వీకరించిన సర్వోత్తమరావు ఏమయ్యాడో మర్చావా? ఆమెను తాకినవాడు మరి ఉండడు. ఆమెతో శరీర సంబంధం పెట్టుకున్నవాడు చచ్చి తీరతాడు. ఆమెతో శరీర సంబంధం పెట్టుకున్నవాడు చచ్చి తీరుతాడు. మరి వివాహం ఆడకుండా
శారీరక సంబంధం ఆశించకుండా మైథిలితో ఉండాలంటే ఏం చెయ్యాలి? అదే వీరేశలింగం సమస్య. దీనితో ముడిపడ్డ మరో సమస్య, తనకిది సమస్యగా పరిణమించినట్లు మైథిలికి తెలియకుండా ఉంచడం. కానీ తనని వివాహం చేసుకున్నవాడికి ముప్పు వాటిల్లుతుంది అని జనం అనుకుంటున్నారని, తానింక వివాహం ఆశించడం కూడదని మైథిలి గ్రహించకుండా ఉందనుకోవడం కష్టం. ఆమెను పెళ్లి చేసుకోకుండా, ఏ రకమైన భౌతిక సుఖాన్ని కోరకుండా వీరేశలింగం మైథిలి స్నేహం కుదుర్చుకుని కలిసి ఉండగలగడం విశేషమే. అది ఒక కొత్త రకం కలయిక, ఎప్పుడూ ఎక్కడా జరగదేమో. వీరేశలింగంది చామన ఛాయ. మొన కాస్తంత వంకర తిరిగినా పొడుగాటి ముక్కు, పెద్ద కనుబొమ్మలు, కళ్ళు కళ్ళద్దాల వెనక మామూలుగానే కనబడతాయి. గుండ్రటి దట్టమైన పెదవులు, క్షవరం డాబు బరువుగా కనబడే గడ్డం, రెండు వైపులా పొయ్యిలా వెనక్కి జరిగినా మిగిలిన క్రాఫింగు ఎగదువ్వి నీట్గా ఉంటుంది. ఎత్తరే, కాస్తంత స్థూలకాయం అవడం మూలాన ఎత్తరిగా కనబడడు. అయినా అతని అందచందాల జోలి నాకెందుకు? నేనేం చేసుకోబోవడం లేదుగా. మొత్తానికి 7-8 నెలలు గడిచాక వారిద్దరూ కలిసి ఉంటున్నారని విన్నాను. మర్రిపూడిలోని మకాం, పై ఊళ్ళో కొత్త మేడలో మేనత్త, ఆమె కొడుకు సూర్యం. ప్రతివారం ఆమె కారు పంపితే 2 రోజులు గడిపి మంచి చెడ్డ కనుక్కొని వెళ్తూ ఉంటారు. వీరేశలింగం కూతురు మరో చోట హాస్టల్లో ఉండి చదువుకుంటోంది. కొడుకు కాలేజీలో. వంటవాడు, నౌకర్లు, తోటవాళ్ళు, బిజినెస్ నడిపే ఉద్యోగులు, సందడిగా ఉంటోంది. మైథిలి ప్రోద్బలం పైననే పతిత స్త్రీల వసతి గృహం కూడా పెట్టడం జరిగింది. అప్పటికి 13 అందులో చేరారట. వాళ్ళకి కుట్లు పనులు, పాటలు, వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందుకు తగ్గ సిబ్బంది ప్రభుత్వం వారి సబ్సిడీతో ఏర్పాటైంది. మొదట్లో జనం అనేక రకాలుగా చెప్పుకుంటున్నా రాను రాను ఆ కలయికని ఆమోదించి సరిపెట్టుకున్నట్లే తోస్తుంది. లోకం ఎప్పుడూ ఒకరిని గురించే పట్టించుకోదు. కొత్త వ్యక్తులు, కొత్త సంఘటనలు ఉంటూనే ఉంటాయి, వారి మానసిక సంచలనానికి అనువైన ప్రక్రియగా. అది వేసంగి. పై ఊరెళ్ళి ఒక పెండ్లి సంబంధం చూసి వచ్చా. ఆ మధ్యాహ్నమే. నా వరస చూస్తే నాకు పెండ్లి అవుతుందా అనిపిస్తోంది. అన్నీ కలిసి రావడం లేదు. చక్కదనం ఉంటే చదువు ఉండదు, చదువు ఉంటే స్థితి ఉండదు, నక్షత్రమో ఋషులో అడ్డు తగలడం ఒకటి. పైగా ఏదో ఉన్నవాళ్లలోనే ఒక ఆమె బాగుంది అనుకుంటుండగా మరెవరో పుట్టి మునిగిపోయినట్లు వెళ్ళి తాంబూలాలు పుచ్చుకున్నారట. జాతకాలు చూడొద్దన్నాను, కానీ నా మాట వినేదెవరు? అమ్మాయి తాలూకు వాళ్ళు అవి చూస్తే గాని వీలేదంటున్నారు. కట్నం అక్కర్లేదు నాకు అంటున్నాను. మా వాళ్ళంతా పుచ్చుకు తీరాలంటున్నారు. లేచి స్నానం చేసి ఇంత టీ తాగి అలా షికారుగా నడిచొద్దామని బయలుదేరుతుండగా మైథిలి కారు పంపి తనింటికి రమ్మనమంది. వెళ్ళాను. సంధ్య చెట్ల వెనక జారిపోతోంది. 2-3 నక్షత్రాలు కన్ను మీటుతున్నాయి. చల్లటి గాలి చెట్ల నడుమ దాగిలి మూతలాడుతోంది. ఎవరో అమ్మాయి వసతి గృహం తాలూకా పైకి తీసుకువెళ్ళింది. మైథిలి ఉయ్యాలపై కూర్చుని ఉంది. దీపం లేదు, ఇంకా చీకటి ముసుగు తన్నలేదు. నువ్వా? అవును. రమ్మనగానే వచ్చావే, రాకుండా ఉండగలనా? నవ్వింది. కూర్చోమని తను పక్కకు జరిగింది. ఎర్ర రంగు చీర, అంచు లేదు, మెడలో బంగారంతో చుట్టిన శంఖాల గొలుసు,
మెత్తగా నున్నగా కనబడుతోంది. మెడ వదులు జడ, పూలు లేవు. ఒక చేతికి మాత్రం వెడల్పాటి బంగారం గాజు. రవ్వల దుద్దులు చీకట్లో మాసినట్లు కనబడుతున్నాయి. ఎందుకు రమ్మన్నానో తెలుసా? మీ కొట్ల విషయం ఏది? ఇంకా శ్యామలరావు ఆ కాగితాలను చదవలేదు అన్నాను. అందుకు కాదు, నిన్ను పైకి తెచ్చింది అమ్మాయి పార్వతి, ఎరుగుదువా? మంచమ్మాయి. భర్త విడిచేశాడు. అతన్ని ఒప్పించి ఇద్దరినీ కలపాలి. నువ్వు సాయపడాలి అంది మైథిలి. ఏం తప్పు చేసిందట? నవ్వింది. పడుచుదనంలో ఆడది మగాడు చేసే తప్పే. మొగుడున్నాడుగా, దగ్గర లేనప్పుడు కావలసి వచ్చిందేమో. నేనేం చేయగలను? నాకు కొత్త, ఇలాంటి వాటిల్లో అనుభవం లేదు. వీరేశలింగాన్ని తీసుకెళ్ళొచ్చుగా అన్నాను. ఆయనకు బోలెడు వ్యవహారాలు, ఇలాంటివి పట్టించుకోడు. ఆ వసతి గృహం వర్ధిల్లాలంటాడు. పార్వతి మొగుడితో కలిసుంటే అతనికేం ప్రయోజనం? మేం కలిసుంటే ఎంత ప్రయోజనమో అది అంతే అని తల వంచింది. వేలునున్న ఉంగరాన్ని తిప్పుతోంది. నా చేతిని తీసి తన తొడపై ఆనించి రాస్తోంది. ఆమె ఎందుకిలా చేస్తుంది? చిత్రమైన మనిషి. వేళ్లతో నా జుట్టుని కదిపి ఆడిస్తోంది. నా ఒళ్ళో వాలింది ఆమె తల. జడ వర్షం పైకి లాక్కుంది. గుండ్రంగా స్తనాల చుట్టూ మూగింది జడ. తన చేతుల్లో నా 2 చేతులు తీసుకుని కళ్ళకి ఆనించింది. తడి తగిలినట్లనిపించింది. తప్పు లేదుగా, నీకు పెండ్లవ లేదు, నాకు లేదు. వీరేశలింగం ప్రమాణాలు చేశాడు. కబుర్లు చెప్పుకోవడం, కష్టంలో ఆదుకోవడం, స్నేహం, అన్యోన్యం, మానసిక బంధం, ఇంకేమీ అక్కర్లేదుట. నాకు కూడదుట. నాకు అక్కర్లేదని పూర్తిగా అతను భావిస్తున్నాడు అంది మైథిలి. నీకు కావాలా? ఎంత అమాయకంగా అడిగావు అని గట్టిగా నుదుటిని ముద్దు పెట్టుకుంది. నాకక్కర్లేదు. జీవితంతో పెనుగులాటైపోయింది. కానీ నాతో ఉన్నవాడికి కీడు వాటిల్లుతుందన్న భయం వల్ల నన్ను ఏకాకిని చేస్తే రోషం వచ్చి అవన్నీ కావాలనిపించి ఇచ్చేవాడిని కట్టుకోబుద్ధి వేస్తుంది. నీకేం కావాలి? ప్రతి స్త్రీకి ఏం కావాలో నాకు అదే. కానీ నాకు కావాల్సింది ఇచ్చేవాడెవడూ లేడు. వీరేశలింగం మీద ఆశ పెట్టుకున్నా. తన మనసులో అట్లాంటి భయం లేదన్నాడు. ఈ వయస్సులో వైరాగ్యం మంచిదన్నాడు. త్యాగంలో ఆనందం ఉందన్నాడు. అది తప్ప తను నేనేది అడిగితే అది ఇవ్వడానికి సిద్ధం అన్నాడు. అతను నా తొడ మీద తల ఆనించి పడుకుంటాడు. అయిష్టంగా ముద్దు పెట్టుకున్నట్లు అనిపించింది. కాదనలేడు, ఇవ్వలేడు. ఈ ఏడవకేం చేయను అని వెనక నేనెరుగున్న ఆవేదనతో ఆయాసపడుతూ ఉంది. శ్వాస వేగంగా వదులుతూ ఉంది. స్తనాలు లేచి పడుతున్నాయి. నా మొహాన్ని వాటి నడుమ అదిమి కన్నీటితో తడుపుతోంది. ఆ వేడి కన్నీరు ఆవిరైపోతోంది. ఏదో పై గోళం నుండి కిందికి పడిపోతున్నట్లు అనిపించింది. ఉక్కిరిబిక్కిరయ్యాను. అది చాలా గొప్ప అనుభూతి, అపూర్వమైన అనుభవం. నిజమే, కానీ నేనింకా సిద్ధంగా లేను. మొహం పైకి తీశాను. నువ్వు అంతే, నాకు తెలుసులే అని చీర కొంగు మొహాన వేసుకొని రోదిస్తోంది. నేను ఎరుగుదును, మొగాడి నజం. ప్రాణమంటే తీపి. ప్రేమ ప్రేమ అంటాడు.
వాడి ప్రాణం పైననే ఆ ప్రేమంతా. ఆ క్షణంలో ఇది నిజమేనేమో అనిపించింది. నన్ను భయం కృంగదీసి అసంసిద్ధుణ్ణిగా చేస్తోందా? ఆడదానికి మాత్రం ఉండదా ప్రాణంపై తీపి అన్నాను. ఎందుకుండదు? కానీ స్త్రీ ప్రేమని ప్రాణాన్ని సమంగా చూడగలదు. ఒకదాని కోసం ఒకదాన్ని త్యాగం చేయగలదు. ఇది బడాయిలా తోచింది. నలుగురయ్యారు. ఏ ఒక్కరికైనా నువ్వు త్యాగం చేశావా అన్నాను ధైర్యం తెచ్చుకుని. మైథిలి నాకంటే పెద్దది కావటం వల్ల కాస్తంత భయం ఉండిపోయింది నాలో. సమవయస్కుల మధ్య ఉండే ఆప్యాయత ఆమె పట్ల సాధ్యపడింది కాదు. నిజమే, నేనే త్యాగమూ చేయలేదు. నేను అల్పురాల్ని సుమా. జీవితంలో ప్రేమని ఎరగనేమో. ఎరిగి ఉంటే త్యాగం చేసి ఉందునేమో. లేచింది. ఆకాశంలో నక్షత్రాలకేసి చూస్తోంది. కోపమా? లేదు, నీకే కోపమేమో. ఏమిటో, నేను దేన్ని కూడా ఆశించడం లేదు. ప్రశాంతంగా ఉంది ప్రాణం. ఇతరుల జీవితాలు సంతోషంగా చేయటంలోనే గొప్ప ఆనందం ఉందనుకుంటా. అందుకనే వీరేశలింగం గారు నాతో ఉంటానంటే కాదనలేకపోయాను. ఈ గొడవతో నిన్ను విసిగిస్తున్నానా? మరి పార్వతి విషయం వెళ్దామా అన్నాను. ఎప్పుడో నిర్ణయించుకోలేదు. నేను ఇంటికి వచ్చేసాను. 4-5 నెలల తర్వాత నా వివాహం జరిగింది. మైథిలికి శుభలేఖ పంపాను. ఆమె రాలేదు, కబురంపలేదు, శుభాకాంక్షలు పంపలేదు. నేను ఆశ్చర్యపడ్డాను. కానీ నెల గడిచాక ఒకరోజు కారులో పార్వతి దిగింది. నా భార్యకి ఇవ్వవలసిందిగా ఖరీదైన పట్టుచీర పంపింది పార్వతి ద్వారా మైథిలి. కారులో ఆయనెవరు అని అడిగాను. మా వారు అంది పార్వతి సిగ్గుతో. మొత్తానికి మైథిలి సాధించింది. పార్వతి భర్తతో ఉంటోంది. పార్వతి మరో వార్త కూడా చెప్పింది. వీరేశలింగం మైథిలి విడిపోయారుట. అతను స్వగృహానికొచ్చేసి మునుపటి జీవితం సాగిస్తున్నాడుట. ఎందుకు విడిపోయారు? కారులో తీసుకెళ్ళి తోటలో కూర్చోబెట్టి పార్వతి ఆమె భర్త కథంతా చెప్పారు. అది వెన్నెల రాత్రి, చలి రోజులు. వీరేశలింగం మైథిలి పందిరి కింద పరుండి కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆమె ఒళ్ళో తలపెట్టి పడుకున్నాడు. జుట్టు నిమురుతోంది మైథిలి. మైథిలిని గట్టిగా కౌగలించుకుని మీదికి లాక్కున్నాడుట వీరేశలింగం. తెగించారే ఈ పూట అంది మైథిలి. భయమేసిన వాడికి మళ్ళీ ఆమెని చివాల్న తోసేశాడు గబగబా. గబగబా వసతిగృహంలో మూలగదిలో దీపం ఆర్పేసి పడుకున్న పార్వతిని లేపాడుట. ఆమె కెవ్వున కేకేసిందట, హరిచిందట. తను ఫలానా అని చెప్పి ఊరుకోమన్నాడుట. ఆమెను గట్టిగా కౌగలించుకొన్నాడుట. ఆమె ఇంకా అరుస్తూనే ఉందిట. మైథిలి గదిలోకొచ్చి దీపం వేసిందట. ఆమె చేతిలో సర్వీస్ రివాల్వర్ ఉందిట. పార్వతి జీవితం పాడైంది. బాగు చేయడం బదులు ఇదా మీరు చేస్తున్న పని? నాతో ఉండే ధైర్యం లేక ఆమెను చెరుద్దామని వచ్చారా? కాల్చేయనా అంది మైథిలి. వీరేశలింగం బెదిరిపోయాడుట. వెర్రిగా నవ్వి ఆమె చేతిలోని రివాల్వర్ లాక్కుని, ఇదిగో నా సమస్యకి పరిష్కారం అని రివాల్వర్ని తన కణత వైపు నిలిపి ట్రిగ్గర్ నొక్కి పేల్చాడుట. కానీ అది ప్రేలలేదు, తుప్పుమంది. మైథిలి నవ్వింది. అది మా నాన్నగారిది, గుండ్లు లేవు. మిమ్మల్ని చంపుతాననే భయపడిపోయారా? నాకు మీకు ఏ రకమైన సంబంధమూ లేదే మరి. అసూయ, ద్వేషం, పగ ఎలా ఉంటాయనుకున్నారు? ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. గప్చిప్. అంతటితో వీరేశలింగం ఆమె నుండి విడిపోయి కొన్ని రోజులు ఎవ్వరికీ కనబడకుండా యాత్రలు చేసి వచ్చేశాడు.
మైథిలి పై ఊళ్ళో ఉన్న పెద్ద మేడలోకి వెళ్ళిపోయింది. బిజినెస్ దెబ్బతిని పొగాకు ధర రాక వీరేశలింగం చిక్కుల్లో ఉన్నప్పుడు డబ్బిచ్చి ఆదుకుందిట. ఎలక్షన్ ఖర్చు కోసమని కొంత డబ్బు కేటాయించిందిట. మేనత్తకి కొంత రాసిందిట. మరికొంత ఆస్తి దాన ధర్మాలకి రాసేసి మేడ వెనక పూరిపాకలో ఉంటోందిట. సాయంత్రం నలుగురు పోగవుతారుట. భాగవతం చదివి అర్థం చెబుతుందిట. గీత చదివి వ్యాఖ్యానిస్తుందట. భక్తురాలిగా పేరు పడిందిట. శిష్యురాండ్రు పొగవుతున్నారుట. ఆ రోజు పాక దగ్గరకు చేరేటప్పటికీ మధ్యాహ్నం 3 దాటింది. తివాచీ మీద కూర్చుని ఉంది. మైథిలి దుస్తులు వైఖరిలో పెద్ద మార్పేమీ లేదు. మెడలో గొలుసు లేదు. చేతికి వెడల్పాటి గాజు అలానే ఉంది. చెవలకి దుద్దులు లేవు. నుదుటి మీద పెద్ద కుంకుమ బొట్టు బదులుగా మెలితిప్పి ముడివేసిన జుట్టు. అమావాస్య నాడు దట్టమైన అడవిలో తిరిగే మినుగురు పురుగులల్లే 1-2 తెల్ల వెంట్రుకలు. కళ్ళల్లో కారుణ్యం వెలుగుతోంది. ఆమె నవ్వు చూడగానే అలసట, బాధ తగ్గినట్లయింది. సౌందర్యానికి ఆధ్యాత్మిక జీవనం సాధ్యమని నమ్మడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వా? అంది మైథిలి. నేనెరుగున్న నవ్వు. చీర మడతల వెనక స్ఫుటంగా కనబడే నిండైన స్థనాలు, నీడ కనబడే వక్షం, మెడ దిగువన వంపు. దూరంగా ఉన్న ఒక ఆమెకి సంజ్ఞ చేసింది. ఆమె మంచినీళ్లు తెచ్చి అవతలికి వెళ్ళిపోయింది. ఆమె లోనికి వెళ్ళి ఏదో తెచ్చి నా ముందు కూర్చుంది. చేతిలో రూపాయల నోట్లు నా ముందు పెట్టింది. నిజానికి నాకా సమయంలో డబ్బు అవసరం. అడుగుదామనే వచ్చా. ఎలా గ్రహించిందో. ఇదేమిటి, ఎందుకు అన్నాను నోట్ల కట్ట కేసి చూస్తూ. చెక్కు బుక్కు దగ్గరలో లేకపోయింది. అది సరే, ఎందుకు అన్నాను. నువ్వు మామూలుగా సాయంత్రం 7 దాటాక వచ్చేవాడివి. ఇవాళ 3ంటికి వచ్చావు. ఎందుకో ఊహించలేనా ఆ మాత్రం? ఇలాంటి అవసరం ఏదో ఉంటే తప్ప ఈ సమయంలో రావుగా అంది. కోపం వచ్చినా కాసేపటికి పోయింది. నవ్వొచ్చింది. కోపం కలగజేసేది యథార్థంలోని నిజమేనేమో. ఇదేమిటి భక్తి మార్గం అన్నాను. నీకింకా జీవితంతో పెనుగులాట పూర్తి కాలేదు. పెళ్ళయింది. వాంఛని చవిచూశావు. ఇంకా కావాలి, మరీ కావాలి. బృహదారణ్యక ఉపనిషత్తులో స్త్రీ ఒక నిప్పు లాంటిదని ఉంది. ఆ నిప్పులో పడి భస్మమయ్యి మరో బిడ్డగా అవతరిస్తాడట మగాడు. నిప్పులో భస్మంలో తేడా లేవు, అన్నీ ఒకటే. పెళ్ళనేది ఆ నిప్పు ఎంతసేపు మండేది, ఆ భస్మం ఎంత ఉండేది నిర్ణయిస్తుంది. అందుకనే ఆశ్రమాలు ఏర్పరిచారు. నాది చిట్ట చివరి ఆశ్రమం, నీది రెండోది. నువ్వన్నట్లు నేనే త్యాగమూ చేయలేదు. దేన్ని గాఢంగా వాంఛించలేదు, ప్రేమించలేదు. నిజానికి నిప్పు తిరిగిచ్చేది భస్మమే. ప్రతిదీ అందులో కాలాలి. తాను దేన్ని ఇవ్వదు. అది ఆరిపోగానే చుట్టూ చీకటవుతుంది అంది మైథిలి. నా కళ్ళంట నీళ్లు తిరిగినాయి. నాగరికత పెరిగిన కొద్దీ కన్నీటికి దూరమైపోతున్నాడా మనిషి అనిపిస్తుంది. దాన్ని ద్రవింపజేసే అవకాశాలు లేకుండా పోవడం నేటి అరిష్టాలలో ఒకటేమో అనిపిస్తుంది. పక్కకు తిరిగి మొహం తిప్పేసి రుమాల్తో తడిని తుడిచేశాను. మరో గంట గడిపి వచ్చేశాను. ఇంటికి రాగానే పక్కింటి స్నేహితుడు రఘునాథరెడ్డి బయటికెళ్తూ అన్నాడు, మా ఆవిడ్ని పురాణ కాలక్షేపానికి తీసుకెళ్తున్న ఆ మైథిలి గారి దగ్గరికి. మైథిలి అప్పుడే గారు అయింది కదా. మీరు కూడా ఎందుకు అని అడిగాను.
ఆవిడ చాలా బాగుంటుందిటగా. అవునులేండి, సౌందర్యం ద్వారా కూడా పరమాత్మ లభ్యమవుతాడంటారుగా అన్న నవ్వుతూ. వీరేశలింగం ఏం చెయ్యాలి అన్న కథ సమాప్తం. ఇక్కడితో వీరేశలింగం ఏం చెయ్యాలి అన్న బుచ్చిబాబు గారి కథ పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.